టెంట్ మాత్రం సూపర్. ఈజీగా ఇద్దరైతే పడుకోవచ్చు, ఇద్దరు మాత్రం. నా లెక్క ఉంటే మాత్రం ముగ్గురు అయితే వండొచ్చు ఈజీగా. ఒక నా లెక్క ఉంటే మాత్రం టెంట్ మాత్రం హైలైట్, వేరే లెవెల్, సూపర్ ఉంది టెంట్ మాత్రం. నాకు మాత్రం చాలా నచ్చింది. ఇదివరకు నేను కొన్న అమెజాన్లో టెంట్ కొన్నా 200. వర్షం వస్తాయంటే ఇది జాలి టైప్ ఉంది కదా, సో ఇందులో వెళ్ళి వాటర్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇంకేంటంటే గాలి ఎక్కువ వచ్చినా కానీ ఇది జరిగే అవకాశం ఉంటుంది అటు ఇటు. సో ఇది కప్పేసి దీనికి రోప్స్ ఇస్తారు. ఇంటికి గాలి రావాలంటే ఏం లేదు, డైరెక్ట్ ఇట్లా ఇది ప్యాక్ చేసుకోవాలి మనం. ఇట్లా ప్యాక్ చేసుకుంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ సాయి తేజ్. ఈరోజు నేను వచ్చేసి నా క్యాంపింగ్ టెంట్ అన్బాక్సింగ్ చేస్తున్నా. ఈ క్యాంపింగ్ టెంట్ వచ్చేసి నేను నెక్స్ట్ చేయబోయే ట్రిప్స్ కోసం కొన్నా. సో ఇది వచ్చేసి క్యాంపింగ్ టెంట్. దీన్ని వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను. ఫ్లిప్కార్ట్లో ఇది టెంట్ బ్రాండ్ వచ్చేసి డీకాథ్లాన్ బ్రాండ్ MH100. దీన్ని నంబర్ వచ్చేసి ఇది వచ్చేసి నాకు 2399కి పడింది, అంటే దాదాపు 3000 రూపీస్కి పడింది. టెంట్ క్వాలిటీ ఎలా ఉంది, ఏముంది, అది టెంట్ బాగుందో లేదో అనేసి మీకు చూపిస్తా. ఆల్రెడీ ఇదివరకే నేను ఒక టెంట్ కొన్నాను, అమెజాన్లో పర్చేస్ చేశాను 1500 రూపీస్కి ఒకటి, 3% టెంట్. అండ్ ఇది వచ్చేసి 2% టెంట్. దానికి క్వాలిటీ కంపారిజన్ అయితే చూద్దాం మనం ఎంత బాగుందో అది. అండ్ లోపల వచ్చేసి మీకు అన్బాక్సింగ్ చూపిస్తా. ఇది తప్ప బ్యాగ్లో అయితే దాంట్లో ఏమీ లేదు, ఇది ఒకటే ఉంది. అండ్ ఇది వచ్చేసి దీనికి హ్యాండిల్ బ్యాగ్ ఇచ్చారు. సో టెంట్ వచ్చేసి లోపల ఉంది. సో ఇది ఓన్లీ బ్యాగే, దీంట్లో కూడా ఏమో టూల్స్ ఉన్నట్టున్నాయి. అండ్ ఇందులో వచ్చేసి ఇందులో 2 కవర్లు ఇచ్చారు. ఇది నార్మల్ టెంట్ లా కాదు, దీనికి పైనుండి ఒక కవర్ వస్తే ఇది ఒక. ఇది వచ్చేసి స్టిక్స్. అండ్ ఇది పైన కప్పే కవర్ అనుకుంటా, మేబీ ఇదే టెంట్. ఇది పైన కప్పే కవర్ లాంటిది. సో ఇది వచ్చేసి మెయిన్ టెంట్. సో ఒకసారి ఇది మీకు టెంట్ వేసి చూపిస్తాను. అండ్ మనం వచ్చేసి ఇప్పుడు ఈ టెంట్ వచ్చేసి మెయిన్ టెంట్, అది వచ్చేసి కవర్. సో మనం వచ్చేసి దీన్ని ఒకసారి చూద్దాం, ఇది ఎట్లా చూడు. సింపుల్గానే ఉంటుంది అనుకుంటా ఈ టెంట్, మరీ అంత ఇబ్బంది ఏమి ఉండదు వేయడానికి, ఒక్కరు కూడా వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి దీనికి స్టిక్స్ ఉంటాయి, స్టిక్స్ పెడదాం అవి. ఇది వచ్చేసి 2 పేర్ ఉంటాయి, 2 ఆ సైడ్ ఈ సైడ్ అపోజిట్ సైడ్లో ఉంటాయి టెంట్. రెండు వేరే వేరే వేద్దాం. సో ఇది వేరు అది వేరు. సో దీన్ని వచ్చేసి మనం జాయింట్ వేసుకుందాం. ఈ ప్రాసెస్ వచ్చేసి చాలా ఈజీ ఈ టెంట్ ఇది. సో ఒకటి వచ్చేసి రెడీ అయిపోయింది. సో ఇది వచ్చేసి మనం ఇట్లా పెట్టేసుకుందాం, ఇంకోటి పెట్టేద్దాం. సో ఇది వచ్చేసి ఈ సైడ్ ఇది. సో ఈ ప్రాసెస్ వచ్చేసి చాలా సింపుల్. ఇది వచ్చేసి ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఈ కొండి. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఇక్కడ ఇది పెట్టేయాలి లోపల. సో ఈ గ్యాప్లో పెట్టేయాలి. మళ్ళీ సేమ్ అపోజిట్ సైడ్ కూడా అలా చేయాలి. ఇక్కడ పెట్టేసుకుందాం మనం. సో ఇది వచ్చేసి ఇందులో సెట్ చేసుకోవాలి లోపల. ఇది పెట్టేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఈ సైడ్ కూడా 4 వైపులా సేమ్ ఇందులో పెట్టుకోవాలి. ఇది ఈ స్టిక్స్ అటాచ్ చేసుకున్న తర్వాత 4 వైపులా సేమ్ ఇట్లా పెట్టేసి మళ్ళీ ఈ సైడ్ ఆ సైడ్ 2 సైడ్లో కూడా పెట్టేద్దాం. ఇక్కడ
స్టేబిలిటీ ఏం లేదు కాబట్టి టెంట్ అటు ఇటు ఊగుతుంది. ఈజీగా ఒక్కరు వేసుకోవచ్చు టెంట్, అది అంత ఇబ్బంది ఏమి ఉండదు. సో అండ్ ఫైనల్గా ఇది వచ్చేసి ఈ రెండింటిని కలిపి ఇట్లా కలిపేసి, సో ఇక్కడ మిడిల్లో మనకు ఒకటి ఇచ్చారు చూడండి. ఇది వచ్చేసి ఇక్కడ ఒకటి కొండి టైప్ ఉంటుంది, సో ఇది యాంగిల్ టైప్. సో ఇది వచ్చేసి ఇక్కడ పైన పెట్టుకోవాలి. సో ఇవన్నీ రెండు అటాచ్ చేసిన తర్వాత సో ఈజీ ప్రాసెస్. అండ్ లాస్ట్ ఫైనల్లో ఈ 4 వైపులో ఇట్లాంటి కొండీలు ఇస్తారు. సో ఇవి వచ్చేసి ఇక్కడ పెట్టేయాలి అండ్ ఇవి 4 వైపులా సేమ్ పెట్టేయాలి అట్లానే. సో ఆ సైడ్ కూడా పెడదాం. సో ఓకే, టెంట్ మాత్రం రెడీ అయిపోయింది. ఈజీగా మనం ఎటు అంటే అటు కూడా మూవ్ చేసుకోవచ్చు టెంట్ని, ఎక్కడ అంటే అక్కడ పక్కకు మీద పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఇప్పుడు మనకు టెంట్ రెడీ అయింది. ఇప్పుడు దీని మీద ఒక కవర్ ఉంటుంది, ఆ కవర్ కూడా వేసేద్దాం మనం. ఇది వచ్చేసి దీని మీద కప్పే కవర్, ఎందుకంటే వాటర్ మనం వర్షం వస్తాగింటే ఇది జాలి టైప్ ఉంది కదా, సో ఇందులో వెళ్ళి వాటర్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇంకేంటంటే గాలి ఎక్కువ వచ్చినా కానీ ఇది జరిగే అవకాశం ఉంటుంది అటు ఇటు. సో ఇది కప్పేసి దీంతో దీనికి రోప్స్ ఇస్తారు, ఈ తాళ్ళ టైపు. సో ఆ తాళ్ళు కూడా మనం దీనికి అటాచ్ చేసుకుంటే బెటర్, ఇక అంటే గాలి వచ్చినా ఏమొచ్చినా వెళ్ళిపోదు అన్నట్టు. సో ఇక్కడ కానీ వేసుకుంటాం మనం. సో ఇలా 4 వైపులా ఇట్లాంటి కొండీలు ఉంటాయి. సో ఇట్లాంటివి ఉన్నాయి కదా, కొండీలు వచ్చేసి మనం వచ్చేసి ఇక్కడ ఇది రింగ్ ఉంది కదా, సో ఈ రింగ్లో ఇలా అటాచ్ చేసుకోవాలి. సో ఈ 4 వైపులా అలాగే కొండీలు అటాచ్ చేసుకోవాలి. ఈ సైడ్ కూడా ఈ సైడ్ వేద్దాం. అండ్ ఫైనల్లీ టెంట్ అయితే వేసేసినాం. సో ఇప్పుడు వచ్చేసి మీకు లోపల చూపిస్తా లోపల ఎలా ఉందనేది. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ కోసం, మనం వాటర్ వెళ్ళకుండా సేఫ్టీ కోసం. సో ఇక్కడ ఒక జిప్ ఉంటుంది, ఇది లోపలికి పెట్టేది మనం. సో సేఫ్టీ కోసం 2 కూడా ఇచ్చారు మనకు. ఇది వచ్చేసి నీళ్ళు పడకుండా, దేనికి ఎవరు ఇట్లా కనిపించకుండా. సో అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇంకోటి ఉంది, ఇంకా లోపలికి వెళ్ళి ఉంటుంది. సో మన టెంట్ వచ్చేసి రెడీ అయిపోయింది. వచ్చేసి మన ఇంకోటి ఏంటంటే, ఒకవేళ హెవీగా మనకు గాలి వచ్చినప్పుడు ఈ టెంట్ అనేది అటు ఇటు ఊగుతుంది. సో మనకు ఇక్కడ స్టిక్స్ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇది ఈ కొండీలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఇట్లా యాంకర్ టైప్లో ఇట్లా వీ టైప్ ఉంటుంది. సో అది వచ్చేసి ఇలా పెట్టేసి ఏమన్నా ఇట్లా ఏమన్నా ఈ టెంట్లలో కొడతారు కదా గడ్డపార లాంటివి, సో అట్లాంటివి కొట్టచ్చు. అండ్ ఇంకోటి ఇక్కడ మనం తాడు కట్టుకోవచ్చు, ఏదన్నా మూలకి ఇట్లా బండ ఉంటాయి కదా, సో ఇక్కడ నుండి ఇట్లా తాడు కట్టేసి అండ్ ఇట్లా హెవీ కోసం ఇట్లా గాలి వచ్చిన కదలకుండా టెంట్ ఇట్లా బండ కట్టేసి ఇక్కడ పెట్టేసి ఇట్లా. సో ఈ 4 మూలలు ఇట్లా కడితే గిట్లా ఇంత హెవీగా గాలి వచ్చినా కానీ టెంట్ మాత్రం ఏం కాదు. సో టెంట్ ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ ఇది. అండ్ ఇది వచ్చేసి ఇన్స్ట్రక్షన్, టెంట్ ఎలా వేయాలి, ఎలా మడత పెట్టాలి, ఎలా ఈజీగా అంటే ఈజీ, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే, అమెజాన్లో మనకు 1000 రూపీస్కే 1200 రూపీస్కి 1500 రూపీస్ 3%, 4% టెంట్స్ అని చూపిస్తారు. కానీ అదైతే మనం ఒక్కరు వేయడం మాత్రం చాలా ఇంపాసిబుల్ అది, ఎందుకంటే ఒక్కరు వేయలేము. ఈ టెంట్ కాబట్టి ఒక్కరినే వేసిన, బట్ ఆ టెంట్లో వేయలేము, ఎందుకంటే అది ఇంత క్వాలిటీగా ఉండదు, అంత స్టాండర్డ్గా ఉండదు అసలు అవి. ఇది మాత్రం చాలా బాగుంది టెంట్. సో మనం వచ్చేసి లోపలికి వెళ్దాం. లోపల మాత్రం గడ్డి హైలైట్ ఉంది. టెంట్ మాత్రం సూపర్, ఈజీగా ఇద్దరైతే పడుకోవచ్చు, ఇద్దరు మాత్రం. 4 లెక్క ఉంటే మాత్రం 3 అయితే వండచ్చు ఈజీగా, ఒక 4 లెక్క ఉంటే మాత్రం హ్యాపీగా ఉంది. సో నాలాంటి వాళ్ళు మాత్రం 3 అయితే పడవచ్చు. ఇద్దరంటే గిట్ట కరెక్ట్గా ఒక లగేజ్ కానీ ఏమన్నా పెట్టుకొని ఇద్దరైతే ఈజీగా ఉండొచ్చు. చాలా బాగుంది టెంట్ మాత్రం. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి లైట్ కానీ నైట్ క్యాంపింగ్ చేస్తాం కదా, నైట్ క్యాంపింగ్లో మనకు లైట్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి విండో టైపు, ఇది ఒకటి ఇక్కడ కవర్ లాంటివి ఉంటుంది. సో అది తీసేస్తే కింద వెనకాల నుండి గాలి రావడానికి కానీ అట్లా ఏదైనా అవకాశం ఉంటుంది.
సో ఇదైతే వాటర్ కూడా రావు చూడండి, స్టాండర్డ్ చాలా క్వాలిటీ ఇది చూడండి. క్వాలిటీ టెంట్ ఇది చూడండి, ఇక్కడ ఇచ్చారు దీన్ని 5 ప్రికాషన్స్ ఎలా వాడాలి ఏందనేది. చాలా క్వాలిటీ ఉంది, అసలు వాటర్ వచ్చే అవకాశమే లేదు దీంట్లో, ఎందుకంటే డబుల్ కోటింగ్ ఉంది కదా, డబుల్ కవర్ కాబట్టి వాటర్ మాత్రం రావడం చాలా ఇంపాసిబుల్. అది మనం టెంట్లోకి వెళ్ళిన తర్వాత ఈజీగా, ఇప్పుడు ఇది మనం బయట కనిపించాలి, గాలి రావాలంటే ఏం లేదు, డైరెక్ట్ ఇట్లా ఇది ప్యాక్ చేసుకోవాలి మనం. ఇట్లా ప్యాక్ చేసుకుంటే గిట్లా డైరెక్ట్ మనకు ఇక్కడ నుండి గాలి కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈజీగా గాలి ఎవరన్నా బయట లొకేషన్ ఏమన్నా ఉన్నా కానీ ఈజీగా మనం కనిపిస్తూ ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. టెంట్ మాత్రం హైలైట్, వేరే లెవెల్, సూపర్ ఉంది టెంట్ మాత్రం. నాకు మాత్రం చాలా నచ్చింది. ఇదివరకు నేను కొన్న అమెజాన్లో టెంట్ కొన్నా 1200 రూపీస్కి, అది మాత్రం అస్సలు బాగాలేదు, డిస్సాటిస్ఫాక్షన్ నేనైతే. ఇది మాత్రం బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ క్యాంపింగ్లకు కానీ సర్వైవల్ క్యాంపింగ్లకు చాలా యూస్ఫుల్ అవుతుంది నాకు. టెంట్ మాత్రం కంప్లీట్ చేసిన. అండ్ టెంట్ని రిమూవ్ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. మేబీ ఒక 5 minutes లోపలనే రిమూవ్ చేయొచ్చు ఫాస్ట్గా. సో అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి.